అందరికీ నమస్కారం. వార్తా కథాంశంలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, 3 పార్టీలు మరి ప్రచారం కావచ్చు, ఏ విధంగా మరి ఎన్నికల్లో విజయం సాధించాలి అన్న అంశం మీద ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అదేవిధంగా మరి ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా మరి కమిటీలు, దానికి సంబంధించి కూడా మరి కసరత్తు దాదాపు పూర్తయినట్టుంది. ఇక విషయానికి వస్తే మరి ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో, మరి 2023 ఎన్నికల తర్వాత మరి జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో అంటే పార్టీ గుర్తు అనేది ఉండదు కాబట్టి అక్కడ ఇచ్చిన ఎన్నికల సంఘం ఏవైతే గుర్తులు ఇస్తుందో ఆ గుర్తులపైనే ఆ పోటీ అనేది జరుగుతుంది. మరి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్టీ జెండాలు, పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్న అంశం మీద ఆసక్తి నెలకొంది. అంటే ఈ ఎన్నికల్లో అంటే తేట తెల్లమవుతుంది అన్నమాట. అందుకే ఎట్లా అంటే తెలంగాణలోని ప్రజానికం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న అంశము స్పష్టంగా తేట తెల్లమవుతుంది ఎన్నికల్లో. అంటే పార్టీ జెండాలు, పార్టీ గుర్తులే ఉంటాయి కాబట్టి ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా 3 పార్టీలు అంటే ముఖ్యంగా అధికార పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు, అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో మరి ప్రజలు మరి ఎవరి వైపు నిలబడతారో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక రెఫరెండంగా భావించవచ్చు. మరి ఇప్పటికే మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు ప్రశ్నిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలు, ఎన్టీవీ అంశము, జర్నలిస్టుల అరెస్ట్ అంశము, ఇప్పటివరకు ఏవైతే హామీలు నెరవేర్చలేదో ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రంగం అయితే సిద్ధం చేసుకోవాలి. ప్రధాన హస్తాలుగా వీటిని ఉపయోగించనున్నారు. ముఖ్యంగా మరి ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొంటున్న సీటు విచారణలు ఇవన్నీ కూడా మరి ప్రజల్లో చర్చకు తప్పకుండా వస్తాయి. కాబట్టి ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో మరి పార్టీలకు ఓట్లు వేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇక బీఆర్ఎస్ నాయకులను కూడా మరి ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఒక ఆలోచనతో కావచ్చు, లేదంటే రాజకీయ కుట్ర కావచ్చు, మొత్తానికి ఈ ఎన్నికల ముందే మరి సీటు విచారణలు వేయడం, వారు విచారణకు వెళ్ళడం. ఇక బీఆర్ఎస్ కూడా మరి రేవంత్ రెడ్డి సర్కారు సవాల్ విసిరారు. వాళ్ళు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని విచారణలు చేపట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం, నిలదీస్తూ ఉంటాం. మమ్మల్ని నిలదీసినప్పుడల్లా విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మేము తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మరి ప్రస్తుతం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద మరి కాంగ్రెస్ కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వ పాలన, కాళేశ్వరం లాంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రచారంలో ప్రజలకు
వివరించే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ కూడా మరి ఎప్పటి నుండో తెలంగాణలో పాగా వేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ వస్తోంది. మన సర్పంచ్ ఎన్నికల్లో అంటే మంచి విజయాలనే అందుకుంది. ఒక 25% సర్పంచ్ స్థానాలను దక్కించుకుందామని చెప్పి వాళ్ళు కూడా మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఎన్నికల్లో కూడా అంటే ఓట్ బీజేపీ సేవ్ తెలంగాణ నినాదంతో మరి మున్సిపల్ ఎన్నికల్లో 50% మెజార్టీని సాధించే దిశగా 5 కార్పొరేషన్లు మరి చేజిక్కోవాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. మరి చూడాలి మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం పడతారు, ఎవరికి పట్టం కడతారు, ఎవరి వైపు నిలబడతారు, తీర్పు ఎలా ఉండబోతుంది అన్న అంశం మాత్రం చాలా ఉత్కంఠగా మరి రాజకీయ పార్టీలో కావచ్చు, సామాన్య ప్రజానికంలో కావచ్చు నెలకొంది. చూడాలి మరి ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, రాజకీయ పార్టీలకు ఎన్నికలు రెఫరెండంగా మారుతాయా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చ